డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము మొఘల్ సామ్రాజ్యంలోని కొన్ని ముఖ్యమైన బిట్స్ను మల్టిపుల్ చాయిస్ రూపంలో మనము ఈరోజు తయారు చేసుకున్నాం. వాటిని మీకు బోర్డు మీద ప్రజెంట్ చేస్తా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్స్ వచ్చే ఆస్కారం ఉన్న చాప్టరే ఈ మొఘల్ సామ్రాజ్యం. లెసన్ స్టార్ట్ చేద్దాం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈరోజు. ఫస్ట్ క్వశ్చన్ మనకు మొఘల్ చక్రవర్తులలో చిత్రకళకు ప్రాధాన్యం ఇచ్చిన సుల్తాన్ ఎవరు? మొఘల్ చక్రవర్తుల్లో చిత్రకళకు ప్రాధాన్యం ఇచ్చిన చక్రవర్తి ఎవరు? ఏ షాజహాన్, బి అక్బర్, సి జహాంగీర్, డి హుమాయూన్. చూడండి, మొఘల్ చక్రవర్తుల్లో చిత్రకళకు ప్రాధాన్యం ఇచ్చిన చక్రవర్తి ఎవరని మన క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, దీనికి అక్యురేట్ ఆన్సర్ షాజహాన్ కాలంలో మొఘల్ చక్రవర్తుల్లో ఈ చిత్రకళకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. సో ఆన్సర్ ఈజ్ షాజహాన్. ఇక రెండవ క్వశ్చన్ మనకు క్వశ్చన్ 2. భారతదేశాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులు ఏ శాఖకు చెందినవారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులు ఏ శాఖకు చెందినవారు? ఒకటి షియా శాఖ, బి సున్ని వర్గం, డి అరబ్ వర్గం, డి ఆఫ్ఘన్ వర్గం. భారతదేశాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులు ఏ శాఖకు చెందినవారని చెప్పేసి మన క్వశ్చన్. దీనికి అక్యురేట్ ఆన్సర్ మొఘల్ చక్రవర్తులు మనకు సున్నీ వర్గానికి చెందినవారు. సున్నీ. మహమ్మదీయులో రెండు రకాలు ఉంటాయి, షియా మరియు సున్నీ. మొఘల్ చక్రవర్తులు ఈ సున్నీ శాఖకు చెందిన వ్యక్తులు. ఇది ఇంపార్టెంట్. రఫ్ చేద్దాం థర్డ్ చెప్పే ముందు. మనకు థర్డ్ క్వశ్చన్, స్వీయ చరిత్ర రాజు మరియు ఉద్యానవనాల రాజుగా పేరుగాంచిన మొఘల్ చక్రవర్తి ఎవరు? స్వీయ చరిత్రల రాజు మరియు ఉద్యానవనాల రాజుగా పేరుగాంచిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఏ బాబర్, బి
అక్బర్, సి జహాంగీర్, డి షాజహాన్. స్వీయ చరిత్రల రాజు మరియు ఉద్యానవనాల రాజుగా పేరుగంచిన మొఘల్ చక్రవర్తి ఎవరు మనకు అనేది క్వశ్చన్. అక్యురేట్ ఆన్సర్ బి. అక్యురేట్ ఆన్సర్ బాబర్. ఏ ఆన్సర్ ఏ. స్వీయ చరిత్రలు మరియు ఉద్యానవనాల రాజుగా పేరుగాంచిన మొఘల్ చక్రవర్తి లేదా మొఘల్ రాజు మనకు బాబర్. ఇక మనకు నాలుగో క్వశ్చన్ ఏముందంటే బాబర్ ఏ సంవత్సరంలో కాబూల్ను జయించాడు? బాబర్ ఏ సంవత్సరంలో కాబూల్ ప్రాంతాన్ని జయించాడు? బాబర్ ఏ సంవత్సరంలో కాబూల్ ప్రాంతాన్ని జయించాడు? ఏ 1505, బి 1504, సి 1508, డి 1510. బాబర్ ఏ సంవత్సరంలో కాబూల్ ప్రాంతాన్ని జయించాడు? అక్యురేట్ ఆన్సర్ ఇస్ 1504. ఆన్సర్ బి. ఓకేనా? ఇక ఐదో క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఐదో క్వశ్చన్ మద్యపానాన్ని నిషేధించిన తొలి మొఘల్ చక్రవర్తి ఎవరు? మద్యపానాన్ని నిషేధించిన తొలి మొఘల్ చక్రవర్తి ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మద్యపానాన్ని నిషేధించిన తొలి మొఘల్ చక్రవర్తి ఎవరు? మనకు ఏ బాబర్, బి అక్బర్, సి హుమాయూన్, డి ఔరంగజేబు. మద్యపానాన్ని నిషేధించిన తొలి మొఘల్ చక్రవర్తి ఎవరనేది మనకు క్వశ్చన్. అక్యురేట్ ఆన్సర్ ఈజ్ బాబర్. జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ ఇతడు మద్యపానాన్ని నిషేధిస్తాడు. సో ఆన్సర్ ఏ. ఇక్కడ ఔరంగజేబు సంగీతాన్ని నిషేధిస్తాడు. ఇక ఆరో క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ మనకు గన్ పౌడర్ను వాడిన మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఇంపార్టెంట్. గన్ పౌడర్ అంటే ఫిరంగి దళం. గన్ పౌడర్ను వాడిన తొలి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంట్. గన్ పౌడర్ను వాడిన తొలి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఏ జహాంగీర్, బి బాబర్, సి అక్బర్, డి ఎవరు కాదు. గన్ పౌడర్ను వాడిన తొలి మొఘల్ చక్రవర్తి ఎవరు అనేది మన క్వశ్చన్. ఓకేనా? దీనికి అక్యురేట్ ఆన్సర్ ఈజ్ బాబర్. బాబరు మొట్టమొదటిసారిగా మొదటి పానిపట్ యుద్ధంలో ఈ గన్ పౌడర్ను వాడుతాడు. ఓకేనా? మనకి ఇప్పుడు నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్.
సెవెంత్ క్వశ్చన్ చూద్దాం మనం. చాలా ఇంపార్టెంట్. అది ఏంటిది? సెవెంత్ క్వశ్చన్. బాబరు చేసిన ప్రముఖ యుద్ధాలను జతపరచండి. చాలా ఇంపార్టెంట్ ఇది. బాబర్ చేసిన ప్రముఖ యుద్ధాలను జతపరచండి, ఇంపార్టెంట్. ఓకేనా? ఏ దీన్ని జతపరిచయం ఉంటుంది, మోడల్ ఉంటుంది. ఏ బి సి డి 1 2 3 4. పానిపట్, గోగ్రా. ఓకేనా? పానిపట్ యుద్ధం, గోగ్రా యుద్ధం, చందేరి యుద్ధం, కాన్వా యుద్ధం. గోగ్రా, కాన్వా, చాందేరి. పానిపట్, గోగ్రా, కాన్వా, చాందేరి ప్రముఖమైన యుద్ధాలు. ఇవి ఏ సంవత్సరంలో చేస్తారో మనము జతపరచాలి. ఇక్కడ ఉంటుంది. సో చూద్దాం మనం ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఏమో చూద్దాం. ఫస్ట్ ఈజీ మన ఆప్షన్లు ఎంచుకుందాం. ఈజీ పానిపట్ యుద్ధం ఇట్లా వస్తుంది. సో A2. ఓకేనా? తర్వాత గోగ్రా చూద్దాం. A2 బికి గోగ్రా యుద్ధం మనకు 1529 జరుగుతుంది. 1529. A2 B1. తర్వాత కాన్వా యుద్ధం. కాన్వా మనకు రెండవ యుద్ధం ఉంటుంది. సో C4. మిగిలింది ఒకటి 15 చందేరి 28. 3. ఇవి ఆన్సర్స్ మనకు. A2 B1 C4 B3. పానిపట్ యుద్ధం మనము బాబరు మరియు ఇబ్రహీం లోడి. ఓకేనా? తర్వాత కాన్వా యుద్ధం బాబర్ వర్సెస్ మనకు రాణా సంగ్రామ్ సింగ్ లేదా రాజా సంగ్రామ్ సింగ్. ఓకే. అదేవిధంగా చందేరి యుద్ధం మేదిని రాయ్ D3. అదేవిధంగా గోగ్రా యుద్ధం మనకు ఆఫ్ఘన్లతో, చివరి ఆఫ్ఘన్ ఈ లోడి వారసులు. సో ఇవి మనకు వరుస క్రమంలో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? మనకు 1526 మొదటి పానిపట్ యుద్ధం. ఓకేనా? 1527 కాన్వా యుద్ధం. 1528 చందేరి యుద్ధం. 1529 ఆఫ్ఘన్లతో మనకు గోగ్రా యుద్ధం. ఇవి 4 యుద్ధాలు. వరుస క్రమం కూడా ఈజీగా మనము అక్యురేట్గా ఆన్సర్ను ప్రజెంట్ చేయొచ్చు. ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగిండు.
బాబర్ చేసిన యుద్ధాలను వరుస క్రమంలో అమర్చమని చెప్పేసి చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాను. సో మనకు దీని మీద క్వశ్చన్ చెప్పే ముందు ఇది రఫ్ చేద్దాం. దీని మీద క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నూరు యుద్ధాల వీరుడు నూరు యుద్ధాల వీరుడుగా పేరు పొందిన వ్యక్తి. నూరు యుద్ధాల వీరుగా పేరు పొందిన వ్యక్తి. వారియర్ ఆఫ్ 100 వార్స్ అనుకోవచ్చు మనం. ఏ రాణా ప్రతాప్ సింగ్, బి రాణా సంగ్రామ్ సింగ్, సి పృథ్వీరాజ్ చౌహాన్, డి ఎవరు కాదు. సో వారియర్ ఆఫ్ 100 వార్స్ లేదా 100 యుద్ధాల వీరుగా పేరుగాంచిన వ్యక్తి రాజపుత్ర రాజు రాణా సంగ్రామ్ సింగ్. సో ఆన్సర్ బి. ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో వచ్చిన రావచ్చు, నోట్ చేసుకోండి. అదేవిధంగా 9వ క్వశ్చన్ మనకు హుమయూన్ అంటే అర్థం ఏమి? హుమయూన్ ఈజీ క్వశ్చనే. హుమయూన్ అంటే పార్షిక భాషలు లేదా అరబ్ భాషలు. హుమాయూన్ అంటే అర్థం ఏమిటి? ఏ దురదృష్టవంతుడు, బి అదృష్టవంతుడు, డి ప్రపంచ వీరుడు, ప్రపంచ విజేత, డి ఏది కాదు. చూడండి, హుమాయూన్ అంటే అర్థం అదృష్టవంతుడు. సో ఆన్సర్ బి. 10వ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. మొఘల్ చక్రవర్తుల చరిత్రను తెలుసుకోవడానికి అతి ముఖ్యమైన గ్రంథమే హుమాయూన్ నామా. హుమాయూన్ నామా అనే గ్రంథాన్ని రాసినది ఎవరు? హుమాయూన్ నామా అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? 9వ క్వశ్చన్ ఇది. హుమాయూన్ నామా అనే గ్రంథాన్ని రాసినది ఎవరు? హమ్మద్ బేగం, బి గుల్బదన్ బేగం, సి పై ఇద్దరు, డి ఎవరు కాదు. ఓకేనా? హుమాయూన్ నామా అనే గ్రంథాన్ని గుల్బదన్ బేగం అనే లేడీ రాస్తుంది. మొఘల్ చక్రవర్తి చరిత్రను తెలుసుకోవడానికి అతి ముఖ్యమైన ఆధారమే ఈ హుమాయూన్ నామా. ఆన్సర్ బి. 10వ క్వశ్చన్. 10th క్వశ్చన్ ఫస్ట్ మనం 10th 11th
నిజమైన మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? నిజమైన ఇంపార్టెంట్, నిజమైన, ఇది 10 కావచ్చు, మేబీ 11 అయితే. నిజమైన మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. ఓకేనా? యాక్చువల్గా ఆయన మొఘల్ సామ్రాజ్యాన్ని బాబర్ స్థాపిస్తాడు, కానీ నిజమైన మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు మాత్రం ఎవరనేది ఇప్పటి క్వశ్చన్. ఏ హుమాయూన్, బి జహాంగీర్, సి ఔరంగజేబ్, డి అక్బర్. చూడండి, మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి బాబర్. అయితే నిజమైన మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు అంటే మొఘల్ సామ్రాజ్యానికి సుస్థిరం చేసిన వ్యక్తిగా మనం ఇక్కడ ఆన్సర్ను మనం గుర్తించాలి. మొఘల్ సామ్రాజ్యానికి సుస్థితం చేసిన వ్యక్తిగా అక్బర్ను పేర్కొంటాము. యావత్ భారతదేశాన్ని మొత్తమే ఇతడు కంట్రోల్ తెచ్చుకున్నాడు కాబట్టి మొఘల్ సామ్రాజ్యాన్ని నిజమైన పాలకుడుగా అక్బర్కి చెప్తాం. సో ఆన్సర్ బి. 12th క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు రఫ్ చేద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్. మొఘల్ సామ్రాజ్యం కొన్ని రోజులు వాళ్ళకి బ్రేక్ పడతాయి. అంటే హుమాయూన్ ఓడిపోయి పార్షియాకు పారిపోతాడు. ఈ పార్షియాలో షాతమస్ అనే రాజు దగ్గర ఆశ్రయం పొందుతాడు. ఆ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాలు సూర్యవంశస్థులైన షేర్షా పాలిస్తాడు. ఈ షేర్షా చాలా మంచి సంస్కరణలు ప్రవేశపెడతారు. ఆ సంస్కరణలో కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి, అవి కూడా ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే, షేర్షా కాలంలో దివాని ఈ రసాలత్ అనే శాఖ దేనికి సంబంధించింది? దివాన్ ఈ రసాలత్ అనే శాఖ దేనికి సంబంధించింది? షేర్షా కాలంలో 12 షేర్షా కాలంలో సూర్యవంశరాజు షేర్షా కాలంలో దివానియే రసాలత్ అనేది ఏ శాఖకు సంబంధించింది? చాలా ఇంపార్టెంట్, వచ్చి రావచ్చు. షేర్షా కాలంలో దివాని రసాలత్ అనేది ఏ శాఖకు సంబంధించింది? ఏ ఆర్థిక శాఖ, బి విదేశీ వ్యవహారాల శాఖ, సి సైనిక శాఖ, సైనిక వ్యవహారాల శాఖ, డి అంతరంగిక వ్యవహారాల శాఖ. సో ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్. షేర్షా కాలంలో సూర్యవంశరాజు షేర్షా హుమాయూన్ని ఓడించి భారతదేశంలో వీళ్ళ వంశాన్ని స్థాపిస్తాడు. సో ఇతడు కూడా అనేకమైన సంస్కరణలు ప్రవేశపెడతాడు. ఇండియాలో మొట్టమొదటిసారిగా రూపాయిని ప్రవేశపెడతాడు. అదేవిధంగా భూమిని కూడా వివిధ రకాలుగా డివైడ్ చేస్తాడు. సో అనేకమైన పరిపాలన సంస్కరణలు అమలు చేసి అక్బర్కు మార్గదర్శకుడు అవుతాడు ఈ షేర్షా. సో ఈ షేర్షా ప్రవేశపెట్టిన సంస్కరణలో కొన్ని శాఖలు ఉంటాయి, పోర్ట్ఫోలియో మంత్రిమండలి శాఖలు ఉంటాయి. ఈరోజు క్వశ్చన్ ఏమంటే, షేర్షా ప్రవేశపెట్టిన దివాన్ ఏ రసాలత్ అనేది ఏ శాఖ? మనకు ఎక్యురేట్ ఆన్సర్ అనేది విదేశీ వ్యవహారాల శాఖ. దివాన్ ఏ రసాలత్.
మరి ఆర్థిక శాఖని ఏమంటారంటే దివానియే వజీర్. ఓకేనా? దివానియే వజీర్ అంటే ఆర్థిక శాఖ. అరీజ్ అంటే మనకు సైనిక వ్యవహారాల శాఖ. ఇది దివానియే అరీజ్. అదేవిధంగా దివానియే ఇన్షా. ఇన్షా అంటే మాత్రం మనకు అంతరంగిక వ్యవహార శాఖ. ఇవి 4 చాలా ఇంపార్టెంట్. దివానియే వజీర్ అంటే ఆర్థిక శాఖ, దివానియే అరీజ్ అంటే సైనిక శాఖ, దివానియే ఇన్షా అంటే అంతరంగిక వ్యవహార శాఖ చెప్పుకుంటారు. అదేవిధంగా దివానియే రసాలత్ అంటే విదేశీ వ్యవహారాల శాఖ. ఇది ఇంకోసారి రీక్యాప్ చేస్తే మీకు ఇంపార్టెంట్ కాబట్టి, దివానియే వజీర్ అంటే ఆర్థిక శాఖ, దివానియే రసాలత్ అంటే విదేశీ వ్యవహారాల శాఖ, దివానియే అరీజ్ అంటే సైనిక వ్యవహారాల శాఖ, దివానియే ఇన్షా అంటే అంతరంగిక వ్యవహారాల శాఖ. సో షేర్షా కాలంలో 4 ముఖ్యమైన శాఖలు ఉంటుండే. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ మనకు 13 క్వశ్చన్. అక్బర్ యొక్క రాజధాని నగరం. చిన్న క్వశ్చన్ అయినా మన కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. అక్బర్ యొక్క రాజధాని నగరం 13వ క్వశ్చన్. అక్బర్ను ది గ్రేట్ అక్బర్గా పిలుస్తాం, ఎందుకంటే చదువుకోకపోయినా కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టింది కాబట్టి ది గ్రేట్ అక్బర్గా పిలుస్తాం. అక్బర్ యొక్క రాజధాని నగరం అక్బర్ యొక్క రాజధాని నగరం ఏది? ఏ ఢిల్లీ, బి లాహోర్, సి ఫతేపూర్ సిక్రీ, డి ఏది కాదు. అక్బర్ యొక్క రాజధాని నగరం ఫతేపూర్ సిక్రీ. ఆన్సర్ సి. ఈ నగరాన్ని అక్బర్ నిర్మిస్తాడు. సో ఫతేపూర్ సిక్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 14 క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు రఫ్ చేద్దాం. క్వశ్చన్ మనకు చూద్దాం. 14 క్వశ్చన్లో ముఖ్యమైనది రెండవ పానిపట్ యుద్ధం ఏ సంవత్సరం జరిగింది? ఏ సంవత్సరంలో జరిగింది? ఏ 1526, బి 1556, సి 1671, డి 1871. చూడండి, మనకు చరిత్రలో 3 పానిపట్ యుద్ధాలు జరిగాయి. ఈ పానిపట్ అనేది హర్యానాలో ఒక ప్రాంతం. పానిపట్ హర్యానా రాష్ట్రంలో ఉంది. హర్యానాలోని ఒక ప్రాంతమే ఈ పానిపట్. చరిత్రలో మొత్తం 3 పానిపట్ యుద్ధాలు 3 జరిగినాయి. 3. ఓకేనా? ఒకటి 1526, 2 1556, 3 1671. ఓకేనా? మొదటిది మనకు బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోడి. రెండవది మనకు అక్బర్ వర్సెస్ హేమచంద్ర.
లేదా హేమచంద్ర. మూడవది మహారాష్ట్రలకు హమ్మషా అబ్దాలి. చూడండి, చరిత్రలో మొత్తం 3 పానిపట్ యుద్ధాలు జరుగుతాయి. హర్యానాలోని ఒక ప్రాంతం ఇది పానిపట్ అనేది. 1526, 1556, 1671. ఒకటి బాబర్ వర్సెస్ ఇబ్రాహిం లోడి, ఓకేనా. అక్బర్ వర్సెస్ హేము లేదా హేమచంద్ర. మహారాష్ట్ర వర్సెస్ హమ్మషా అబ్దాలి. ఇది థర్డ్, సెకండ్, ఫస్ట్. సో మనకు ఇక్కడ ఆన్సర్ ఏది వస్తుంది? రెండవ పానిపట్ యుద్ధం. 2 కాబట్టి 1556. ఆన్సర్ బి కరెక్ట్. ఓకేనా, ఈజీ, ఎటువంటి కన్ఫ్యూజ్ కావద్దు. చరిత్రలో మొత్తం 3 పానిపట్లు జరిగాయి. 1526, 1556, 1671. ఓకేనా, ఈ మొత్తం 3. ఫస్ట్ బాబర్ ఇబ్రాహిం లోడి, సెకండ్ అక్బర్ హేమచంద్ర, థర్డ్ మహారాష్ట్రలు వర్సెస్ హమ్మషా అబ్దాలి. ఓకేనా, 3 చాలా ముఖ్యమైనవి. ఇది రఫ్ చేద్దాం. మనకు ఎన్నో క్వశ్చన్ వస్తుంది. 15 క్వశ్చన్ ఇంపార్టెంటే. అక్బర్ చక్రవర్తి ప్రవేశపెట్టిన సంస్కరణను జతపరచండి. ఇంపార్టెంట్ ఇది కూడా, ఎందుకంటే ప్రవేశపెట్టిన సంస్కరణలు మొత్తం ఒకటే పట్టిక తీద్దాం, మనకి ఈజీగా అన్ని గుర్తించవచ్చు. ఓకేనా, ఒక సైడ్ ఏ వేసుకుందాం, ఒకసారి 1, 2, 3 వేసుకుందాం. తీర్థయాత్రల పన్ను రద్దు. బి జిజియా పన్ను రద్దు. సి ఇబాదత్ ఖానా, ప్రార్థన మందిరం ఇది. డి దీన్ని ఇలా మొత్తం. ఓకేనా, మనకు చూద్దాం. ఇబాదత్ ఖానా, ఓకేనా, జిజియా పన్ను, ఇంకోటి మున్సబ్దారీ విధానం, అదేవిధంగా అమోఘత ప్రకటన. ఓకేనా, మున్సబ్దారీ విధానము, అదేవిధంగా అమోఘత ప్రకటన. తీర్థయాత్రల పన్ను, ఓకేనా, తీర్థయాత్రల పన్ను, ఓకేనా, జిజియా పన్ను, మున్సబ్దారీ విధానం, అమోఘత ప్రకటన, ఓకేనా, దినిలాయి, ఇబాదత్ ఖానా. ఓకేనా, చూద్దాం మనం ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 చూసుకుందాం. 1579, 1563, 1564, 1579, 1582, 1574. ఓకేనా, ఇవి మనకు వీటిని అక్బర్ ప్రవేశపెట్టిన సంస్కరణలు ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనము ఈజీగా గుర్తించవచ్చు. ఫస్ట్ మనము చూద్దాం, ఈజీ ఆప్షన్ ఏదో చూస్తే మనకు ఈజీ ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్
ఇది ఆప్షన్ మనకు ఇందులో జిజియా పన్ను 64లో రద్దు చేస్తాడు. జిజియా పన్నును మనము ఇటు తీసుకుందాం. ఓకే, తర్వాత మన తీర్థయాత్రల పన్ను 63లో ఇటు తీసుకుందాం. ఓకే, అయిపోయింది. తర్వాత మున్సబ్దారీ విధానం 1574. ఎస్, 74. అమాగొత్త ప్రకటన ఇది 1579. దినియే ఇలాయ్ 1582. అక్యురేట్. ఇక ఈ పద్ధతి కాన ప్రార్థన మందిరం, ఈ పద్ధతి కాన 1575. పక్క 75. ఇది 75 చేద్దాం. ఎస్, ఈ పద్ధతి కాన. ఓకే, క్లియర్. అమ్మగొత్త ప్రకటన 1579. రైట్, క్లియర్. చూద్దాం. ఈ పద్ధతి కాన 1575 ఉంటుంది. అయితే ఆ ఇంప్లిమెంటేషన్ మాత్రం 1576లో అవుతుంది. కన్ఫ్యూజ్ కాదు. ఓకే, ఇవి అక్బర్ ప్రవేశపెట్టిన సంస్కరణలు. ఓకేనా, మనకు ఇందులో నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్రిస్టల్ క్లియర్ చేసుకోవచ్చు. ఆన్సర్ చూద్దాం. ఏ, తీర్థయాత్రల పన్ను రద్దు 63. ఏ అంటే 2. A2. B2. A3 అవుతుంది ఇక్కడ 64 కదా. ఫస్ట్ ఏమో తీర్థయాత్రల పన్ను 63. A2. ఓకే, B3. ఓకేనా. సి, ఈ పద్ధతి కాన ప్రార్థన మందిరం C1. డి, దీని 82. D5. ఈ మున్సబ్దారీ విధానం, ఈ మున్సబ్దారీ ఇక్కడ వస్తుంది. మున్సబ్దారీ విధానం 1574. 6. ఎఫ్, అమోఘత ప్రకటన A4 వస్తుంది. ఇవి మనకు ఆన్సర్స్. చూద్దాం, ఇంకోసారి మనం క్లియర్ రాసుకుందాం. తీర్థయాత్రల పన్ను రద్దు 1563. జిజియా పన్ను రద్దు 1564. ఓకేనా. మనకు మున్సబ్దారీ విధానం ఓకేనా 1574 ఇంపార్టెంట్. అమాగొత్త ప్రకటన 1579. దినియలాయ్ 1582 ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా మనకు ఈ పద్ధతి కాన 1575 ఆర్ 1576. చూడండి, దిని ఇలా అనేది మతం, నూతన మతం. ఇబాదత్ ఖానా అనేది ప్రార్థన మందిరం. అన్ని మతాలకు ప్రార్థన మందిరమే ఇబాదత్ ఖానా. అదేవిధంగా దిని అనేది ప్రపంచంలోని కొత్త మతం. ఇవి చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. అక్బర్ కాలంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఒక లేదా ఒక బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీటిని నోట్ చేసుకోండి. మనకి ఇప్పుడు 16 క్వశ్చన్ రాసే ముందు రఫ్ చేద్దాం. సెక్షన్స్ క్వశ్చన్.
16 క్వశ్చన్ మనకు. షేక్ బాబాగా పిలువబడ్డ మొఘల్ చక్రవర్తి ఎవరు? 16 క్వశ్చన్. షేక్ బాబాగా పిలువబడ్డ మొఘల్ చక్రవర్తి ఎవరు? ఏ షాజహాన్, బి అక్బర్, సి జహాంగీర్, డి హుమాయూన్. చూడండి, ఇంపార్టెంట్. చిన్న క్వశ్చన్ అయినప్పటికీ మనం కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి అడుగుతాడు. షేక్ బాబాగా పిలువబడ్డ మొఘల్ చక్రవర్తి ఎవరు? మనకు ఇప్పటిది క్వశ్చన్. మనకు షేక్ బాబాగా పిలువబడ్డ మొఘల్ చక్రవర్తి ఆన్సర్ సి జహాంగీర్. ఎందుకంటే అక్బర్ జహంగీర్ను షేక్ బాబాగా పిలుస్తుండే, ముద్దు పేరు. ఓకేనా? సో షేక్ బాబా అంటే మనకు జహంగీర్ అని ఆన్సర్ గుర్తించాలి. 17వ క్వశ్చన్. 7వ క్వశ్చన్ మనకు తొలిసారిగా ధర్మగంటను ఏర్పాటు చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? తొలిసారిగా ధర్మగంటను యమునా నది ఒడ్డున ధర్మగంట ఏర్పాటు చేస్తాడు. దేశంలో ఎవరికి ఆపద వచ్చినా ఆ గంట కొడితే అక్కడ చక్రవర్తి తన సమస్యను సాల్వ్ చేసేవాడని చెప్తాడు. సో చరిత్రలో మొట్టమొదటిసారిగా, అంటే మొఘల్ చక్రవర్తిలో మొట్టమొదటిసారిగా ధర్మగంటను ఏర్పాటు చేసిన చక్రవర్తి ఎవరు అనేది మన క్వశ్చన్. ధర్మగంటను ఏర్పాటు చేసిన మొఘల్ చక్రవర్తి మనకు త్వరలోనే కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్ రానుంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ క్వశ్చన్స్ మొత్తం మనం మోడరేట్ లెవెల్లో తయారు చేస్తున్నాం. సో ఇవి కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కానిస్టేబుల్ అదే ఎస్ఐ ఎగ్జామ్కు మనకు ఉపయోగపడే విధంగా కూడా మీకు చెప్తున్నా. ధర్మగంట ఏర్పాటు చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఏ జహాంగీర్, బి అక్బర్, సి షాజహాన్, డి బాబర్. ధర్మగంటను ఏర్పాటు చేసిన తొలి మొఘల్ చక్రవర్తి మాత్రం జహాంగీర్. ఇతడు అధికారికంగా వచ్చి అంటే 12 సూత్రాలను ప్రవేశపెడతాడు. ఈ 12 సూత్రాలతో పాటు ధర్మగంటను కూడా ఏర్పాటు చేస్తాడు. ఇది యమునా నది ఒడ్డున దేశంలో ఎవరికి ఆపద వచ్చినా ఆ బెల్ మోగిస్తే ఇతడు సమస్యను సాల్వ్ చేశాడని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు 18th క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా జహాంగీర్ యొక్క భార్య నూర్జహాన్. మరి నూర్జహాన్ అంటే అర్థం ఏమిటి? నూర్జహాన్ దీన్ని మొహరిన్నీసాగా పిలుస్తాం. మొహరిన్నీసా బేగం. నూర్జహాన్ అంటే అర్థమేమి? 18. ఏ ప్రపంచ వెలుగు, ప్రపంచ జ్యోతి. బి ప్రపంచఖండం, ప్రపంచ ఖడ్గం. సి పై రెండు. డి ఏది కాదు. సో నూర్జహాన్ అంటే అర్థం ప్రపంచ జ్యోతి. మొహరిన్నీసా బేగం మన జహాంగీర్ యొక్క
భార్య నూర్జహాన్. ఈమెకు ప్రపంచ జ్యోతి అనే అర్థం. నూర్జహాన్ అంటే ప్రపంచ జ్యోతి. అదేవిధంగా ఇంకోటి ఇంపార్టెంట్, అక్బర్ ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ రాయబారులు. అక్బర్ ఆస్థానాన్ని ఇద్దరు విదేశీ రాయబారులు సందర్శిస్తారు. ఒకళ్ళు ఇంగ్లాండ్ ఆయన, ఇంకో ఆయన పోర్చుగీస్ ఆయన. వాళ్ళు ఎవరో మనం చెప్తే ఇప్పుడు అక్బర్ ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ రాయబారులు. 19వ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అక్బర్ ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ రాయబారులు. అక్బర్ ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ రాయబారి ఎవరు? మన క్వశ్చన్ రాల్ఫ్ ఫిచ్. ఏ రాల్ఫ్ ఫిచ్. బి మార్గరెట్ లేదా మాన్సరెట్ అంటారు. మాన్సరెట్. సి పై ఇద్దరు. డి ఎవరు కాదు. చూడండి, అక్బర్ ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ రాయబారులు మనకు వీళ్ళిద్దరు వస్తారు. సో ఆన్సర్ ఇస్ పై ఇద్దరు. ఇతడు ఇంగ్లాండ్ దేశం, ఇతడు పోర్చుగల్ దేశం. అక్బర్ ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ రాయబారులు ఇద్దరు, రాల్ఫ్ ఫిచ్ ఇంగ్లాండ్, మాన్సరెట్ అనే వ్యక్తి పోర్చుగల్ దేశస్తుడు. కొంచెం ఇంపార్టెంట్. 20th క్వశ్చన్ మనకు విలియం అకిన్స్కు ఖాన్ అనే బిరుదునిచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? చాలా ఇంపార్టెంట్. 20 క్వశ్చన్. విలియం హకిన్స్. విలియం అకిన్స్ అనే రాయబారికి ఖాన్ అనే బిరుదునిచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? మొఘల్ చక్రవర్తి ఎవరు? ఇంపార్టెంట్. చూడండి, విలియం అకిన్స్ అనే రాయబారికి ఖాన్ అనే బిరుదు ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఈ విలియం అకిన్స్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I యొక్క రాయబారి. ఇంగ్లాండ్ రాజు అయిన జేమ్స్ I యొక్క రాయబారి ఈ విలియం హకిన్స్. అయితే ఈ విలియం హకిన్స్ కు ఖాన్ అనే బిరుదు ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఏ అక్బర్, బి జహాంగీర్, సి షాజహాన్, డి ఎవరు కాదు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వచ్చని రావచ్చు. విలియం అకిన్స్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ రాజు లేదా బ్రిటన్ రాజు జేమ్స్ I యొక్క రాయబారిగా మొఘల్ సామ్రాజ్య పాలకుడైన ఒక వ్యక్తి వద్ద ఇతను రాయబారానికి వస్తాడు. సో ఏ చక్రవర్తి ఇతనికి ఖాన్ అనే బిరుదునిస్తాడు అనేది మన క్వశ్చన్. మనకు ఎక్యురేట్ ఆన్సర్ జహాంగీర్ అనే మొఘల్ చక్రవర్తి విలియం అకిన్స్కు ఖాన్ అనే బిరుదిస్తాడు. జహాంగీరు విలియం అకిన్స్కు ఖాన్ అనే బిరుదిస్తాడు. విలియం హకిన్స్ అనే వ్యక్తికి ఖాన్ అనే బిరుదును మొఘల్ చక్రవర్తి జహాంగీర్ ఇస్తాడు. చాలా ఇంపార్టెంట్. ఇక ఈరోజు మనకు చివరి క్వశ్చన్, 21st క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్. వారణాసి లేదా కాశీలోని విశ్వేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? 21st క్వశ్చన్, ఈరోజు లాస్ట్ క్వశ్చన్. కాశీ లేదా వారణాసిలోని కాశీ లేదా వారణాసిలోని
విశ్వేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? కాశీ లేదా వారణాసిలోని విశ్వేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు అనేది మనకి ఇప్పుడు క్వశ్చన్. ఏ హుమాయూన్, బి షాజహాన్, సి అక్బర్, డి హుమాయూన్, షాజహాన్, అక్బర్, డి ఎవరు కాదు. చూద్దాం. అంటే ఎగ్జామ్స్లో మనకి ఈ విధంగా కూడా క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జామినర్ కావాల్సింది ఎగ్జాంపుల్ 50 పోస్టులు ఉంటే 50 మంది ఆయన కావాల్సింది, లక్షల మందితో సంబంధం లేదు. అంటే ఎవరైతే క్వశ్చన్స్ను అంటే క్రిటికల్ క్వశ్చన్స్ను ఎక్యురేట్గా గుర్తిస్తారో వాళ్ళ ర్యాంకుల్లో ముందు ఉంటారు. 50 పోస్టులు ఉంటే ఆయనకు కావాల్సింది 50 మందే. సో ఆయనకు కావాల్సిన వాళ్ళను ఆయన ఏరుకుంటాడు. సో ఇలా ఏరుకునే క్రమంలోనే అతని సెలెక్షన్ క్రమంలోనే కొన్ని క్రిటికల్ బిట్స్ ఇస్తాడు. ఇలాంటి బిట్స్ ఉంటుంది చూడండి. ఎగ్జాంపుల్ ఇలాంటి బిట్స్ కూడా వస్తాయి చూడండి. ఏమంటారంటే ఇక్కడ కాశీ లేదా వారణాసిలోని విశ్వేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు అనేది మనకు క్వశ్చన్. ఈ ఆన్సర్ల హుమాయూన్, షాజహాన్, అక్బర్ మరియు ఎవరు కాదు. ఏ హుమాయూన్, బి షాజహాన్, సి అక్బర్, డి ఎవరు కాదు. సో ఇందులో ఇక్కడ గమనించాలి. అయితే ఇందులో ఈ ఆన్సర్ను ఇందులో క్వశ్చన్కు ఇందులో ఆన్సర్ లేదు. సో ఆన్సర్ ఈజ్ ఎవరు కాదు. మరి కాశీ లేదా వారణాసిలోని విశ్వేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి ఔరంగజేబ్. కాశీలోని విశ్వేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్. ఇందులో ఆన్సర్ లేదు. ఈ విధంగా కూడా క్వశ్చన్స్ మనకి ఇస్తాడు, మనకు కన్ఫ్యూజ్ కాదు. సో ఆన్సర్ లేదు కాబట్టి ఇలా ఇది 21 క్వశ్చన్కి ఆన్సర్ ఏమంటే ఎవరు కాదు. ఓకేనా, ఇది కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ డి కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా కూడా మనకు క్వశ్చన్ చేయొచ్చు. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచెస్. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మనం కరెక్షన్ చేసుకొని నెక్స్ట్ క్లాస్లో మనం చెప్తాం. ఫ్లోలో కొన్ని మిస్టేక్స్ వచ్చి రావచ్చు, మరి నేను రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ క్లాస్లో మనము చెప్తాం. ఓకే డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా మనకు నిన్నటి క్లాస్లో మనకు విలాస తామ్ర శాసనాన్ని వేసింది కాపాయ నాయకుడు. అనితల్లి అనే ఆమె కలవచెరు శాసనం వేస్తుంది. ఈ విలాస తామ్ర శాసనాన్ని వేయించిన వ్యక్తి కాపాయ నాయకుడు. ఈ కాపాయ నాయకుడు వేసిన విలాస తామ్ర శాసనం ప్రకారమే మనకు ప్రతాపరుద్ర II అనే వ్యక్తి ఢిల్లీకి ఈ జునాఖాన్ తీసుకెళ్తున్న సందర్భంలోనే అతడు మార్గ మధ్యంలో నర్మదా నదిలో దూకి చనిపోతారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అది విలాస తామ్ర శాసనం. దీన్ని వేయించిన వ్యక్తి కాపాయ నాయకుడు, ముసునూరి వంశ రాజు. కలవచెరు శాసనాన్ని అనితల్లి వేస్తుంది, ఈమె కూడా వీళ్ళ వంశమే. ఇది ఒకటి కరెక్షన్ చేసుకోండి. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.